సార్ అందశ్రీ అనగానే మన రాష్ట్ర గీతాన్ని రచయించిన రచయిత, అట్లాగే 64 సంవత్సరాలే సార్, అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కావచ్చు. తెల్లారు లేవగానే ఇట్లాంటి వార్త వింటామని ఎవరు కూడా అనుకోలేదు. ఆయన వయసు తక్కువదే, గుండెపోటు వచ్చింది. గుండెపోటు ఎవరికి వస్తుంది అంటే గుండెలోకి వస్తుంది. గుండెపోటు ఎందుకు వస్తుంది? ఆయన గుండె ఉంది కాబట్టి సమాజం గురించి స్పందించిండు. సమాజం గురించి స్పందించేది అలిసి ఆగిపోయింది. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు. రాబర్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయనకి ఏ అలవాటు లేదు, దురలవాటు లేదు, మాంసం లేదు, మందు లేదు, సిగరెట్ లేదు, వక్కపొడి లేదు, పాన్ లేదు, ఏది లేదు. తర్వాత రోజు వాకింగ్ చేస్తాడు, చాలాసేపు వాకింగ్ చేస్తాడు, చాలా డిసిప్లిన్ ఉన్నవాడు. కానీ సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అందువల్ల ఆయన జోగిని సినిమా తీయాలని ప్రపోజల్ పెట్టిండు. జోగిని సినిమా తీయాలంటే జోగిని వ్యవస్థ చాలా భయంకరమైంది, తీయాలని కథ కూడా రాసుకొచ్చిండు. శేఖర్ అని యలమంచి శేఖర్ అని జర్నలిస్టు, ఆయన గంగా సినిమా తీసిండు. ఆ గంగా సినిమా కోసమే ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది, పాటలు రాసిన. పాపం నష్టపోయిన శేఖర్ బాగా చాలా డబ్బులు ఎక్కడెక్కడ ఇల్లు అమ్ముకొని తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఈనాడు మా చీఫ్ రిపోర్టర్గా ఉండే మేము ఈనాడులో ఉన్నప్పుడు. సార్ అందశ్రీ గారు 1994లో సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తే, ఇప్పుడు మీరు చెప్పిన పేరు ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఆదుకున్నారు. ఎస్ సార్, తనే ఆదుకున్నారు అని. అవును, కష్టాలు ఉన్నాయి ఆయనకు. ఆర్థిక సమస్య. ఇక్కడ ఇల్లు చూస్తున్నాం లాలాపేటలో, చిన్న ఇల్లు కూలిపోయేటట్టు ఉండేది, ఏమి లేదు అక్కడ. అప్పుడు మొదటి నుంచి ఆదుకున్నది శేఖర్ నష్టపోయింది కూడా. సినిమా కొన్ని రోజులు ఆడింది, అక్కడక్కడ ఎక్కువ ఆడలేదు, డబ్బులు రాలేదు ఆయనకు. ఆయన భార్య ఝాన్సీ, శేఖర్ భార్య ఝాన్సీ, ఆయన మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉండేది, యలమంచి ఝాన్సీ. వాళ్ళిద్దరు కలిసి మొట్టమొదటి ఐడియా అది యలమంచి ఝాన్సీదే. జోగిని వ్యవస్థ ఇంత భయంకరంగా ఉన్నది, వీళ్ళ వ్యవస్థను శుద్ధి చేయాలంటే సినిమాలు తీసి చెప్పాలి, జనాన్ని చైతన్యవంతం చేయాలని ఝాన్సీ గారి ఆలోచన. దాన్ని శేఖర్ అన్న వేస్తా అని చెప్పి ఒక ప్లాట్ అమ్మేసిండు, ఇల్లు అమ్మేసిండు. అది ఇప్పుడు ఉంటే ఒక 1000 కోట్లు ఉంటుంది అంత ప్రాపర్టీ. అప్పుడు అమ్మేసి సినిమా తీసిండు. అప్పుడు తెలియదు ఆయనకు. ఇంకా వేరే చోట కూడా పెట్టిండు, పత్రిక పెట్టినాం ఆయన నేను కలిసి. ఆ వర్తమానం పత్రికలు పెట్టిండు ఆయన. ఇవన్నీ పెట్టి నష్టపోయింది ఆయన, నష్టపోయాడు, నేను కూడా నష్టపోయాను. ఇద్దరము మమ్మల్ని ఉత్సాహపరిచింది ఆయనే. ఆయన కమ్మవారు అయిండు కూడా దళితుల కోసం రాసేవాడు. ఆయన కమ్యూనిస్ట్ అయ్యిండు కూడా అన్ని రకాల వర్క్ కోసం రాసేవాడు శేఖర్. ఆయనే ఈ సినిమా తీసిండు, ఇద్దరు కలిసి తీసిండ్రు. ఈయన రాసిండు. పాపం చాలా బాధపడేవాడు. శేఖర్ అని ఆస్తంతా పోగొట్టుకున్నాడు, ఏమి లేదు, ఎట్లనే ఇతరుల సమస్యలు కూడా ఎప్పుడు చూసినా అన్నా శేఖర్ అని ఎట్లున్నాడే, అంత పోగొట్టుకున్నాడు కదనే, ఏం లేదు కదనే, సినిమా తీసిండు, ఎవ్వరు ఆడనీయలేదు సినిమాను, అది ఇటువంటి సినిమాలు ఎందుకు ఆడనిస్తారే అని చెప్పి బాధపడుతుండేవాడు. పాపం సమాజం గురించి ఆలోచించేవాడు. నిజంగానే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే గూడంజయ్య పోయిండు. మొట్టమొదటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గూడంజయ్య, వాళ్ళన్న చంద్రం ఉండి, డాక్టర్ చంద్రం, గూడంజయ్య, చంద్రం, గద్దరితో తిరిగిండ్రు అందరూ. మాతోటి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఉన్నారు. మొట్టమొదటి ఐక్య కార్యాచరణ కంటే మేము పెట్టింది. కోదండరాం కేసీఆర్ వచ్చినాక వచ్చింది. మేము 95, 96లో పెట్టింది. నేను మన అందరం కలిసి గద్దరన్న ఉండేది, అంటే ఆకుల భూమయ్య ఉండేది, ఇన్నారెడ్డి ఉండేది, గాదే ఇన్నారెడ్డి, అందరం కలిసి మేము పెట్టిన ఉద్యమం అది. దాంట్లో వీళ్ళంతా మనతో కలిసి తిరిగింది, కవులు కళాకారులు అందరూ. గద్దరన్న వల్ల వీళ్ళందరూ తిరిగిండ్రు. ఒక్కరొక్కరు కళాకారులు అందరూ పోతున్నారు, ప్రజల కోసం పనిచేసిన అందరూ పోతున్నారు. మనిషికి 2 చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం. తను పుట్టిన కుటుంబం ప్రాథమిక చైతన్యం, సమాజం ద్వితీయ చైతన్యం. కానీ గద్దర్ కావచ్చు, గూడంజయ్య కావచ్చు, అందశ్రీ కావచ్చు, సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం కింద మారిపోయింది. సమాజం గురించి పట్టించుకోరు తప్ప ఆ తన కుటుంబం, మనం పుట్టింది కుటుంబం గురించి ఆలోచిస్తారు. అది ప్రాథమిక చైతన్యం జనానికి, మనుషులకు ఉండేది. కానీ ద్వితీయమైంది. అందుకని ఆయన గుండె కొట్టుకొని జనం కోసం స్పందించి అలసి ఆగిపోయింది. ఆయన కులాలు నమ్మేవాడు కాదు, వర్ణం నమ్మేవాడు కాదు, వర్గం మాత్రమే నమ్మేవాడు. నేను కమ్యూనిస్ట్ను కాదని చెప్పేవాడు. కానీ కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఆయన, వామపక్ష సానుభూతిపరుడు. నేను నాకు ఏ పక్షము లేదు, ప్రజల పక్షమే అని చెప్పాడు. వామపక్షం కాదు, దక్షిణ పక్షం. దక్షిణ అంటే రైట్, దక్షిణ పక్షం కాదు, వామపక్షం కాదు, నేను ప్రజల పక్షం అని చెప్పేవాడు. కానీ అప్పుడప్పుడు మాత్రం నేను వామపక్ష సానుభూతిపరుడు అని చెప్పేవాడు. అది ఆ ఉన్న బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నది కూడా. మాటికి ఆయన మా ఇంట్లో బైరాన్పల్లికి మేము శౌర్యయాత్ర పెట్టినాం, శూరులను తలుచుకోవాలి, శౌర్యయాత్రను పెట్టినాం, తెలంగాణ ఉద్యమకారుల శౌర్యయాత్ర. దానికి మా ఇంట్లో బైరాన్పల్లికి వచ్చిండు. 108 మందిని చంపారు ప్రజాకారులు అక్కడ. ఆ పక్కన కూటికలు 40 మందిని చంపారు. కడివెండికి వచ్చిండు, చాకలీలమ్మ దగ్గరికి వచ్చిండు, అన్ని చోట్లకు వచ్చిండు ఆయన. బందగిరి స్తూపం దగ్గరికి వచ్చిండు, దండం పెట్టిండు దేవురుపల్ల. అట్లా జనంలో ఉండేవాడు, మనుషుల్లో ఉండేవాడు. అయితే పబ్లిసిటీ కాంక్షించేవాడు కాదు, పబ్లిసిటీ వద్దనేవాడు, పబ్లిసిటీ దూరంగా ఉండేవాడు.
రాజకీయ నాయకులు కూడా దూరంగా ఉండేవాడు. ఈవెన్ రేవంత్ రెడ్డికి సన్నిహితమైనా కూడా ఆయనకు దూరంగానే ఉండేవాడు, పోయేవాడు కాదు ఆయన దగ్గరికి. ఆయన పిలిస్తే మాత్రమే నేను పోతాను, నా అంతటి నేను పోనని చెప్పేవాడు, పైన వీళ్ళు చేయనని చెప్పేవాడు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, హాషం జాహిర్ గారు అంటే నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ నేనే చేసిన మా వర్తమానం పత్రికలన్నీ. అంటే నేను కాదు చేసింది, రాజన్న అని ఉంటాడు గణపురంలో, సాదం రాజన్న అని గణపూర్లో, ఆయన వీళ్ళ ఊరు పక్కనే కృష్ణారెడ్డిగూడెం. ఆయన ఇంటర్వ్యూ చేసిండు, మేము వర్తమానంలో వేసినాం, దాన్ని పబ్లిష్ చేసినాం, నేను శేఖర్ గారు కలిసి చేసినాము. అప్పుడే ఈ సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. సో ఆయన అట్లా ప్రజల కోసమే ఉండేవాడు. అట్లాంటి వాడు చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. కళాకారులు ఒక్కొక్కరుగా పోతున్నారు. అసలు తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ పోతున్నారు. ఆకుల భూమి అని మర్డర్ చేసిన ఆకుల భూమి అని అది ఎవరు చెప్పట్లేదు. ఇందిరారెడ్డి కూడా 97లో జై తెలంగాణ పార్టీ పెట్టిండు, ఆయనది కూడా మర్డరే. వాళ్ళే బెల్లెల్తని చంపిన వాళ్ళు, ఇక్కడి సిద్ధులను, ముఖా కరుణాకర్, భువనగిరిలో 18 మందిని చంపారు. చంద్రబాబు నాయుడు హయాంలో చంపింది. పోలీసులు లేరు, నయం లేడు, ఏం లేడు, పోలీసులు